డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని ఆరోపణలు చేస్తున్న వైసీపీ క్షేత్రస్థాయిలో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూ ఉంది. మరోవైపు న్యాయస్థానంలో దీని మీద లీగల్గా కూడా ఫైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా పిటిషన్లు వేశారు రకరకాల వ్యక్తులు హైకోర్టులో. అండ్ ఇందులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని. తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. కానీ అందులో ప్రతివాదులకు కూడా నోటీసులు ఇవ్వడానికి హైకోర్టు అయితే అంగీకారం చూపలేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం చాలా బలమైన ఆయుధమని, రాజకీయ అవసరాల కోసం దాన్ని ఉపయోగించకూడదు అని చెప్పి హైకోర్టు అంటూ, ఒకవేళ మరి ఎవరికైనా డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగి ఉంటే వాళ్ళు ఎందుకు హైకోర్టుకు రాలేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. ప్రభుత్వం భయపెడుతోంది, ఈ డిఎస్సికి సంబంధించి ఎవరైనా కనుక ఎక్కడైనా మాట్లాడితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తరపున శ్రీరామ్ వాదనలు వినిపిస్తే అప్పుడు హైకోర్టు ఆ మేరకు ప్రభుత్వం ఎక్కడ భయపెట్టిందో ఆ వివరాలు మా ముందు ఉంచండి అని చెప్పింది. మరి ఇదైతే రాజకీయ కోణంలోనే వేసినట్లు పిటిషన్ ఉంది. మీరు పిటిషన్ ఉపసంహరించుకుంటారా, కొనసాగించుకుంటారా అన్న విషయం చెప్పండి అని తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఎక్కడ భయపెట్టిందో ఆ విషయాలు కూడా మా ముందు ఉంచండి మరి అని చెప్పి అయితే హైకోర్టు చెప్పింది. అండ్ ఎవరైనా కనుక అర్హత లేకుండా ఉద్యోగాలు పొంది ఉంటే మరి అటువంటి వాళ్ళను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు ఈ బిల్లు అని చెప్పి కూడా హైకోర్టు అయితే ప్రశ్నించింది. వెరసి మొత్తం మీద ఈ వైసీపీ ఎమ్మెల్సీ వేసిన పిటిషన్లో నోటీసులు కూడా హైకోర్టు జారీ చేయలేదు. మరి తదుపరి 3 వారాల తర్వాత విచారణకు వాయిదా వేస్తే అప్పుడు మరిన్ని వివరాలు ఏవైనా కనుక పిటిషనర్ హైకోర్టు ముందుంచుతారా, లేకపోతే ఈ పిటిషన్ ఉపసంహరించుకుంటారా, లేకుంటే దీనికి విచారణ అర్హత కూడా లేదని చెప్పి కొట్టేస్తారా తెలియదు.